హాయ్ ఎవ్రీవన్. ఇవాళ కామన్గా అందరికీ కోల్డ్, కాఫ్, ఫీవర్ అన్నీ ఉన్నాయండి. సీజనల్ ఫీవర్స్ వస్తున్నాయి కాబట్టి నేను వితౌట్ ఆయిల్, కొబ్బరి పాలు ఏమీ లేకుండా చేశాను చూడండి. ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి జింజర్. కామన్గా జింజర్ పేస్ట్ చేస్తారు. దాంట్లో లవంగాలు, యాలకులు, చెక్క అన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై చేయండి. పుదీనా కూడా వేసి ఫ్రై చేయండి. తర్వాత టమాటో కొంచెం ఫ్రై చేయండి. బియ్యం వాష్ చేసుకొని నీళ్ళు, పాలు పోయండి. 1 గ్లాస్ పాలు, 1 గ్లాస్ నీళ్ళు, కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయండి. అప్పుడు టేస్టీగా మీకు బిర్యానీ బాగుంటుందండి. పైగా నోరు కూడా బాగోదు కదండి వీళ్ళకి. సో అల్లం, చిన్నులపై అదంతా కఫం అన్నీ లాగేస్తుంది కాబట్టి వాళ్ళకి బాగుంటుంది నోటికి కూడా. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేయండి, లేకపోతే బిర్యానీ పౌడర్ ఉంటే అది వేయండి. తర్వాత లీడ్ పెట్టేసేయండి. వితిన్ 10 మినిట్స్ మీకు బిర్యానీ రెడీ అవుతుంది. సిమ్లో పెట్టుకోండి. కొంచెం నీరు తీసేసిన తర్వాత చూసుకోండి. చూసారా ఎంత బాగా పొడిపొడిలాడుతా రైస్ ఎంత బాగా వచ్చిందో. ఏదైనా మీరు అనుకుంటే చేయగలుగుతారండి. కొంచెం రైతా తినే వాళ్ళైతే కొంచెం ఉల్లిపాయలు, పెరుగు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని రైతా కలుపుకోండి. నేనైతే గుమ్మడికాయ యాష్ గార్డ్ అంటారు కదా, బూడిద గుమ్మడికాయతోటి సాంబార్ పెట్టానండి. అది కూడా హెల్త్కి చాలా మంచిది. లైట్గా చింతపండు కూడా లైట్గా వేయాలండి. వాళ్ళకి జ్వరం ఉన్న వాళ్ళకి నోటికి బాగుంటుంది. ఓకే అండి, రెడీ టు సర్వ్.